బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలోని ప్రముఖ ఆలయమైనప్పటికీ ప్రత్యేక బందోబస్తు చర్యలు లేకపోవడం విస్మయపరుస్తోంది. అరకొర సిబ్బందితోనే పోలీసులు నెట్టుకొస్తున్నారు. తాజా చోరీ ఘటనతో ఆలయంలో భద్రతా వైఫల్యం చర్చనీయాంశంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు. మహంకాళి అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగులుగొట్టి ఉండటాన్ని గమనించారు. అమ్మవారి నగలు, హుండీ కనిపించకపోవడంతో ఆలయ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయ వెనక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్లుగా గుర్తించారు. పలు ఆధారాలను సేకరించారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లూస్ టీంను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. రోజుల మాదిరిగానే ఈ రోజు కూడా మార్నింగ్ వచ్చి తలుపు తీయాలని వచ్చాము. అయితే బయట గేటుకు తాళం తీసి ఉంది. తర్వాత రెండో గేటుకు తాళం తీసి పగిలగొట్టిందండి. అయితే మేము టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినట్టు సాయి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దొంగలు పైనుంచి దూకి వచ్చేసారు. వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది. ఆ కిరీటం తీసుకొని వెళ్ళడం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ఉత్సవాలు, ముఖ్య పర్వదినాల్లోనే బాసరలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అమ్మవారి దర్శనానికి ప్రముఖులు వచ్చే సమయంలోనే పోలీసు బలగాలను దించుతున్నారు. మిగతా సందర్భాల్లో హోంగార్డులే భద్రత విధులు నిర్వహిస్తున్నారు. అయితే విధుల్లో ఉన్న హోంగార్డుల్లో ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో కూడా అధికారులకు తెలియని పరిస్థితి. 2 ఏళ్ల క్రితం దొంగలు క్యూలైన్ల మీదుగా నడుచుకుంటూ వచ్చి గోశాల పైనుంచి ఆలయంలోకి దిగి దత్తాత్రేయ ఆలయం ముందు ఏర్పాటు చేసిన హుండీని పగలగొట్టి చోరీ చేశారు. అప్పటి నుంచి ఎస్పీ జానకి షర్మిల ఆలయ భద్రతపై సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలను అనునిత్యం పర్యవేక్షించేందుకు 2 ఉద్యోగులను నియమించాలని అప్పట్లో ఆదేశించారు. కొన్నాళ్లు అప్రమత్తంగా ఉన్న సిబ్బంది మళ్లీ అదే నిర్లక్ష్యం చేయడంతో దొంగలు చొరబడ్డారు. ఆలయంలో చోరీపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో హోంగార్డులు ఎక్కడ ఉన్నారు, విధుల్లో నిర్లక్ష్యం వహించారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ జానకి షర్మిల హుటాహుటిన బాసర చేరుకున్నారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని, ఆలయ భద్రతను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే ముందు ఎత్తుకెళ్ళిన ముందు ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయ అవసరాలు, భక్తుల భద్రత విషయంలో పెద్ద సంఖ్యలోనే నియంత్రణ కోసం సిబ్బంది అవసరం ఉంటుంది. అయినా ఇక్కడ ఆ స్థాయిలో ఏర్పాట్లు లేవు. నిఘా వ్యవస్థ పటిష్టంగా లేక ఆలయంలోనూ చాలా చోట్ల అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.